ఇక శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడడం సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది తెలపకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశించారు. ఆరున్నర ఏడేసరికి మా ఫోన్ చేశాం సార్. ఫోన్ చేయలేదు సార్. మేడం గారు చేయలేదు సార్. మా 9:30 10 అయ్యేసరికి మళ్ళీ మేము పాప చేస్తే పాప మా చేసింది సార్. ఆ పాప చేసి ఇలా సీరియస్ వచ్చింది వేరే చెప్పింది సార్. మేము ఊడి వచ్చాం. పాప వస్తే సాగుపత్రులు ఉన్నాం సార్. సీరియస్గా ఉంది సార్. ఇప్పుడు కాలేజీ తెలియదు, ముందు అయిపోయింది తెలియదు సార్. బ్యాగ్ మళ్ళీ ఉంది ఇక్కడ. ఇక్కడ మా మేనగోడు సార్ పాప చదువుతున్న 3 years నుంచి నేను 6:30 7 ఈ సిచ్యువేషన్ జరిగింది సార్. ఇక్కడ జరిగితే మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు. 8 నుంచి 9 వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తట్లేదు. ఏమవుతుందో టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప 9:30 అప్పుడు సార్ ఇలా జరిగింది. మేము అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి, ఇలా జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఇలా ఏంటంటే అప్పుడు మేము 11 అయిందికి వచ్చాము సార్. వస్తే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఏజ్మెంట్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్. మొత్తం కిటికీలు అంటే సాగు బతుకుల్లో ఉంది ప్రజెంట్. అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్. ఇచ్చి అక్కడ చూడండి సార్, ఆ బీర్ సీసాలు, ఆ మందు సీసాలు, ఇది ఉమెన్ కాలేజా అసలు చెప్పులు చూడండి సార్. అక్కడ జరిగినప్పుడు కూడా కొన్ని కనీసం పేరెంట్స్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పాపకి ఇలా జరిగింది. 7 గంటల ప్రాంతం జరిగితే 9:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. అసలు ఇన్ఫర్మేషన్ లేదు. రాత్రి 10:30కి సమాచారం అందింది సార్. కానీ ఇక్కడికి వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ మాకు ఇవ్వలేదు, ఇక్కడ సమాచారం ఇవ్వలేదు. ఇంక వేరే పాప వచ్చి భయపడిపోయి ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ మేము అందరూ వస్తే ఆవిడ భర్త గారు వచ్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మేము చెప్పినట్టు మీకు చెప్పండి, మీరు లేదు మీకు అది ఇది మాకు లేని పని వాళ్ళు చెప్తారు. మా పాపకు తెలియదు, ఇంకో పాప కూడా జరగకూడదని మేము బాధపడతాం సార్. అప్పుడు